అందరికీ నమస్కారం. ఈరోజు మనము తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియల గురించి చర్చిద్దాం. మొదట అసలు ప్రక్రియలు అంటే ఏముంటాయి అంటే, మనకి తెలుగు సాహిత్యం విశాలమైంది, విస్తృతమైంది. అందులో ప్రధానంగా ప్రక్రియలు, ప్రాచీన ప్రక్రియలు, ఆధునిక ప్రక్రియలు అంటూ మనకు చాలా రకాల ప్రక్రియలు ఉన్నాయి సాహిత్యంలో. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రాచీన ప్రక్రియల్లో కనుక చూస్తే ఇతిహాసము, పురాణము, ప్రబంధము, శతకము, ఇలా చాలా ప్రక్రియలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం ఈరోజు ఇతిహాసము, పురాణము, ప్రబంధము, శతకం మొదలైనటువంటి ప్రక్రియల గురించి చర్చిద్దాం. ఇతిహాసం మొట్టమొదట. ఇతిహాసము అంటే ఇతి హా అస్మిన్, ఆస అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఇతిహా అస్మిన్ అనేది ఇతిహాసానికి వ్యుత్పత్తిగా చెప్తాం. అంటే ఈ పదం నుండి ఇతిహాసం అనేది పుట్టినట్లుగా భావిస్తాము. ఈ వ్యుత్పత్తికి అర్థం ఏమిటి అని అంటే, ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇతిహా అస్మిన్ అంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి హా అనేది ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది. అంటే ఖచ్చితంగా ఇది జరిగింది, ఎప్పుడో ఇదివరకు యుగంలో, పూర్వకాలంలో ఇది జరిగింది అని సూచిస్తుంది అనమాట. అంటే ఖచ్చితత్వాన్ని సూచించే అక్షరంగా హాని మనం పేర్కొనవచ్చు. అయితే ఇతిహాసము అనే దాన్ని ఫస్ట్ మనకి సాహిత్య రూపంలో, లేఖన రూపంలో రాకముందు ఇవి ఆశు రూపంలో ఉండేవి. ఇతిహాసాలు అనేవి ఆశు రూపంలో ఉండేవి. వీటిని తొల్లీటి కథలు అని కూడా అనేవారనమాట. అయితే ప్రధానంగా అసలు ఇతిహాసం అంటే ఏంటి అని చూసినప్పుడు, ధర్మార్థ కామ మోక్షాలను ఉపదేశించే రాజుల పూర్వకథను ఇతిహాసం అంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అని అంటే పూర్వకథ. ఇతిహాసము అని అంటే పూర్వకథ లేదా ప్రాచీనమైనటువంటి కథ అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇతిహాసాన్ని ప్రాచీనమైనటువంటి రాజులు, వారి చరిత్రలు, అట్లాగే ఒక దేశం కానివ్వండి, ఒక జాతి కానివ్వండి, దానికి సంబంధించినటువంటి చరిత్ర, అంటే చారిత్రక అంశాలు అనేవి ప్రధానంగా ఇతిహాసంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మామూలుగా ఇతిహాసం అన్నప్పుడు మనకు తెలుస్తుంది. ఇక ఈ ఇతిహాసాలు రెండు రకాలుగా కనిపిస్తాయి మనకి. ఒకటి పరికల్పం, అంటే ఒకే నాయకుడు ఉంటే దాన్ని పరికల్పంగా చెప్తారు. అట్లాగే పురాకల్పం, అంటే ఇతిహాసాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి పరికల్పం, రెండోది పురాకల్పం. పరికల్పంలో ఒకే నాయకుడు ఉంటాడు, పురాకల్పంలో బహునాయకులు ఉంటారు. అయితే ఇక్కడ పరికల్పానికి ఉదాహరణగా మనము ప్రధానంగా రామాయణాన్ని చెప్పొచ్చు. అట్లాగే పురాకల్పంలో బహునాయకులు, అంటే ఎక్కువ మంది హీరోస్ ఉంటారు. నాయకుడు అంటే హీరో, ఇంగ్లీష్లో చెప్తాం. ఒకే హీరో ఉన్నటువంటి గ్రంథంగా రామాయణాన్ని, అట్లాగే బహునాయకులు అంటే ఎక్కువ మంది హీరోస్ ఉన్నటువంటి గ్రంథంగా భారతాన్ని చెప్తాము. అంటే ప్రధానంగా మనకి ఇతిహాసాల్లో రెండు ఉన్నాయి. అవి ఒకటి రామాయణము, రెండవది మహాభారతం. దాంట్లో పరికల్పం కింద రామాయణం, పురాకల్పం కింద భారతాన్ని చెప్తూ ఉంటాం. తెలుగులో భారత రామాయణాలను ఇతిహాసాలు అని అంటాం. ఆ తర్వాత ప్రధానంగా ఈ ఇతిహాసానికి సంబంధించినటువంటి లక్షణాలపైన కూడా అభ్యర్థులకి ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి. ఎందుకు అంటే లక్షణాలు ఈ క్రింది వానిలో ఇతిహాసానికి సంబంధించినటువంటివి లక్షణం ఏమిటి, లేదా సంబంధించిన లక్షణం ఏమిటి అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షణాల్లో చూస్తే మొదట సందేశాత్మకత, ఆ తర్వాత కథాకథనం, తర్వాత ఉపాఖ్యాన సహితం, తర్వాత చారిత్రక కథ ప్రాధాన్యం అనే ప్రధానమైనటువంటి లక్షణాలుగా మనం చెప్తాం. అయితే ఇక్కడ సందేశాత్మకత, ఇతిహాసం యొక్క లక్షణాల్లో మొట్టమొదట చెప్పేది సందేశం. అంటే ఇప్పుడు మనం రామాయణాన్ని తీసుకున్నా, ఆ తర్వాత మహాభారతాన్ని తీసుకున్నా కూడా మనకి సందేశం ఉంటుంది. ఇప్పుడు రామాయణం నుంచి అనేక రకాల విషయాలు ప్రపంచానికి అవగతమైనవి. ఆది కావ్యంగా చెప్పబడినటువంటి కావ్యం. ఆ తర్వాత మహాభారతం నుంచి, మహాభారతము అనేక రకాల విషయాలు, భూమి మీద ఉన్నటువంటి లేదా ప్రపంచ సాహిత్యంలోనే చాలా గొప్పదైనటువంటి గ్రంథంగా మహాభారతం చెప్పుకోబడింది. తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి అనేటువంటి నానుడి కూడా మనం వింటూ ఉన్నాం. అయితే సందేశం అనేది ప్రధానంగా ఇతిహాసంలో ఉంటుంది. ఆ తర్వాత కథాకథనం. కథాకథనము అంటే కథ చెప్పడం. సహజంగా పూర్వం జరిగినటువంటి కథలను కథకుడు చెప్తాడు. కథ చెప్పే వాళ్ళని కథకుడు అంటాం. ఆ కథ ఎవరైతే వింటున్నారో వాళ్ళని శ్రోతలు అంటాం. అట్లా కథకుడు, శ్రోతలు ఉంటారనమాట. అయితే ఇక్కడ కథ ఎవరైతే చెప్తున్నారో ఆయన్ని కథకుడుతో పాటుగా మనకు ఈ సాహిత్యంలోకి వచ్చేసరికి ఆఖ్యాత అని కూడా అంటాం. ఈ చెప్పేటువంటి కథనం ఏదైతే ఉందో, అంటే ఆయన చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని ఆఖ్యానము అంటాం.
అట్లా దాన్నే కథనము అని కూడా అంటాం. అంటే చెప్పేటువంటి విధానం, కథా కథనము అంటే ఆ కథ లేదా ఆ ఇతిహాసము ఏ విధంగా చెప్పబడింది అనేది అన్నమాట. ఇక్కడ తర్వాత ఉపాఖ్యాన సహితం. ఇప్పుడే అన్నాం ఆఖ్యానము అని. అంటే అక్కడ ఉన్నటువంటి మెయిన్ గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది ఆఖ్యానము. ఆ ఆఖ్యానంతో పాటుగా ఆ ప్రధాన కథకి బలం చేకూర్చే విధంగా మరికొన్ని చిన్న చిన్న కథలు ఉంటాయి. ఉదాహరణకి రామాయణం తీసుకున్నాం, అందులో అహల్య వృత్తాంతము, తర్వాత వాలి సుగ్రీవులకు సంబంధించినటువంటి పూర్వకథ వృత్తాంతము. అట్లాగే ఇక్కడ మన దీంట్లో మహాభారతంలో చూసినట్టయితే వసు రాజు యొక్క చరిత్ర, తర్వాత శకుంతలోపాఖ్యానము, ఇలా అంటే రకరకాల శ్రీకృష్ణ రాయబారం, ఇలాంటివన్నీ కూడా అంటే ఉపకథలు ఉంటాయి అన్నమాట. అంటే మెయిన్ కథతో పాటుగా ఆ కథకి లేదా ఆ గ్రంథానికి బలం చేకూర్చే విధంగా ఉన్నటువంటి చిన్న కథలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపాఖ్యానాలు అంటాం. అయితే అందుకని ఉపాఖ్యాన సహితం అనేటువంటి లక్షణం కూడా ఇతిహాసానికి ఉన్నట్లుగా చెప్తారు. ఆ తర్వాత చారిత్రక కథా ప్రాధాన్యం. చారిత్రక కథ అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్లుగానే ఇతిహాసము అంటేనే పూర్వకథ, అంటే పూర్వం ఇలా జరిగింది, ఈ విధంగా జరిగింది అనేది, అంటే చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి చారిత్రక కథా ప్రాధాన్యం ఉన్నటువంటి అంశంగా కూడా ఇతిహాసాన్ని ప్రక్రియగా చెప్తామన్నమాట. తర్వాత ప్రధానంగా భారతీయ ఇతిహాసాలు అంటే రామాయణము, ఆ తర్వాత మహాభారతాన్ని చెప్తూ ఉంటాం. ప్రధానంగా ఉన్నటువంటి మొదటిదైనటువంటి ఆది కావ్యమైన రామాయణం గురించి చూస్తే రామాయణము ఆది కావ్యంగా చెప్తాము. ఇది మొట్టమొదట సంస్కృతంలో రాయబడింది. కర్త ఎవరు అనంటే వాల్మీకి మహర్షి. ఈ రామాయణంలో మొత్తం మనకి 24,000 శ్లోకాలు కనిపిస్తాయి. 6 కాండలు కూడా ఉన్నాయి. ఇది వాల్మీకి రామాయణంలో. ఆ తర్వాత అనేక రామాయణాలు వచ్చినాయి మనకి. ఆ రామాయణంలో మళ్ళీ కాండల సంఖ్య 7గా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా గోనబుద్ధారెడ్డి రాసినటువంటి రంగనాథ రామాయణం, దాంట్లో మనకి ఉత్తరకాండ కనిపిస్తుంది. అంటే వాల్మీకి రామాయణంలో ఉన్న 6 కాండలతో పాటు ఉత్తరకాండ మనకి గోనబుద్ధారెడ్డి దాంట్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రధానంగా 6 కాండలు ఏమిటి అనంటే, ఒకటి బాలకాండ, తర్వాత అయోధ్యకాండం, తర్వాత అరణ్యకాండం, సుందరకాండం, కిష్కింధకాండం, యుద్ధకాండ. తర్వాత వీటిలో ముఖ్యమైన లేదా చాలా అందమైన పరమ రమణీయమైనటువంటి గ్రంథంగా లేదా పరమ రమణీయమైనటువంటి కాండగా సుందరకాండని చెప్తాం అన్నమాట. అయితే ఈ కాండలతో పాటుగా ఉత్తరకాండ ఎందులో ఉంది అని అంటే రంగనాథ రామాయణ గోనబుద్ధారెడ్డి రాసిన దాంట్లో ఉంటుంది. అది అంటే ఇందులో ఉన్నటువంటి కాండలు అని ఎందుకు అంటున్నాము అనంటే, రామాయణంలో ఉన్నటువంటి విభాగాలు, కాండలు అనంటే గ్రంథంలో లేదా ఇతిహాసంలో ఉన్నటువంటి వివిధ భాగాలని కాండలుగా చెప్తాం. అదే భారతానికి వచ్చేసరికి పర్వాలుగా చెప్తాం అన్నమాట. అది అందుకని వాల్మీకి రాసినటువంటి రామాయణంలో ప్రధానంగా 6 కాండలు ఉంటాయని గ్రహించాలి. ఆ తర్వాత వాల్మీకి రామాయణానికి కొనసాగింపుగానే మరొక రామాయణం వచ్చింది. దాన్ని ఉత్తర రామచరిత్ర అని చెప్తాం. అది భవభూతిచే రచించబడింది. భవభూతి రాసినటువంటి కావ్యం ఏంటి అని అడిగే అవకాశం ఉంది. ఉత్తర రామచరిత్ర అది వాల్మీకి రామాయణానికి కొనసాగింపు అన్నమాట. తర్వాత రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తి ఎవరి నోటి నుంచి వెలువడింది అనేటువంటి విషయం కూడా ప్రశ్నల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకు అనంటే ఆ వాక్యము మారీచుడి నోటి నుండి వెలువడింది. మారీచుడు గురించి రామాయణంలో ఆ మాయా జింక రూపాన్ని మారీచుడు ధరించడము, ఆ తదితర వృత్తాంతం అంతా కూడా మనకి రామాయణంలో దాదాపుగా వస్తుంది. అభ్యర్థులు రామాయణ గ్రంథాన్ని కూడా ఒక్కసారి అంటే ప్రశ్నలు మెయిన్ పాయింట్స్ మనకి క్లాసులో ఉపయోగపడినప్పటికీ కొన్ని ఆ విషయాలు కూడా ఆ రామాయణ గ్రంథ సారాంశాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మారీచుడుని రావణుడు సహాయం అడగడము, సీతని బంధించడం కోసము, సీతను ఆకర్షించడం కోసము ఆ మారీచుడు జింక రూపం ధరించడము, ఆ సందర్భంలో మారీచుడు అది తప్పని ఉద్బోధించడము, అది వినక రావణుడు అది అతన్ని బాగా ఒత్తిడికి గురి చేయటము, అప్పుడు ఎటు తేల్చుకోలేక మారీచుడు రాముడి చేతిలో చనిపోవడమే మంచిది అని చెప్పేసి భావించడము, దానివల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని ఆ టైంలో ఆయన రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అంటూ ఉద్బోధించడం, ఆ ఉక్తి ఆ మాట ఆయన నోటి నుండి పలకడం జరిగిందనమాట అక్కడ. ఆ తర్వాత వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రచించాడు, అది మనకు తెలిసిన విషయమే. అయితే అనేక రామాయణాలు వచ్చినాయి. సరే, మొత్తానికి రామాయణానికి ప్రధానంగా ఉన్న పేర్లు కూడా అంటే మారు పేర్లు ఏంటి అనేది ఇక్కడ రామాయణాన్ని పౌలస్త్యవధ
పౌలస్త్య వధ అని అంటాం. అట్లాగే సీతాయాశ్చరితం అని చెప్పి కూడా అంటాం. రామాయణానికి ఉన్నటువంటి మారు పేర్లు అనమాట ఇవి. పౌలస్త్య వధ ఈ క్రింది వారిలో ఏ ఇతిహాసానికి సంబంధించిన పదము అని అడగవచ్చు. లేదా రామాయణానికి సంబంధించి ఈ క్రింది వానిలో మారు పేరు ఏమిటి అని అడగొచ్చు. అప్పుడు పౌలస్త్య వధ, సీతాయాశ్చరితం అనేటువంటి పేర్లు మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆది కావ్యము అదొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ రామాయణానికి సంబంధించి. ఆ తర్వాత రామాయణంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అంటే తమిళంలో కంబకవి రచించాడు, దాన్ని కంబ రామాయణం అంటాం. ఆ తర్వాత హిందీలో తులసీదాస్ రామచరిత మానస్ అనేటువంటి రామాయణాన్నే హిందీలో రాయడం జరిగిందనమాట. తెలుగులో రామాయణాన్ని మొదటిసారిగా రచించినవాడు అని అన్నప్పుడు మళ్ళీ గోనబుద్ధారెడ్డి. కొన్ని తెలుగులో వచ్చినటువంటి రామాయణాలను కనుక మనం చూస్తే ఇక్కడ ప్రధానంగా నిర్వచనోత్తర రామాయణం, నిర్వచనోత్తర రామాయణాన్ని రాసిన కవి తిక్కన. అలాగే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే తెలుగులో తొలి చెంపు రామాయణము. చెంపు అంటే పద్య గద్య, అంటే పద్యాలు ఉంటాయి, మళ్ళీ మధ్యలో గద్యం అంటే వచన రూపంగా కూడా రామాయణం మనకి కనిపిస్తుంది. ఆ రామాయణమే భాస్కర రామాయణం. అంటే తొలి తెలుగు చెంపు రామాయణంగా భాస్కర రామాయణాన్ని చెప్తాం. ఆ భాస్కర రామాయణాన్ని రచించినటువంటి వాళ్ళు హులుక్కి భాస్కరుడు, మల్లికార్జున భట్టు, కుమార రుద్రదేవుడు, అయ్యలార్యుడు. అంటే ఈ నలుగురు కూడా రచించారు. హులుక్కి భాస్కరుడిని ప్రధానమైనటువంటి కవిగా చెప్తాము ఈ గ్రంథానికి సంబంధించి. ఆ తర్వాత మల్లికార్జున భట్టు, ఆయన కుమారుడే అన్నమాట. ఆ తర్వాత కుమార రుద్రదేవుడు హులుక్కి భాస్కరుడి యొక్క శిష్యుడు. ఆ తర్వాత హులుక్కి భాస్కరుడి యొక్క మిత్రుడు ఎవరు అంటే అయ్యలార్యుడు. వీళ్ళందరి చేత కూడా భాస్కర రామాయణం రచించబడింది. ఆ తర్వాత ఇంకా రామాయణానికి సంబంధించి మొల్ల రామాయణం, మొల్లచే రచించబడినటువంటి రామాయణంగా మొల్ల రామాయణం ప్రసిద్ధిగాంచింది. ఆ తర్వాత నిర్దోష్ట్య రామాయణం. నిర్దోష్ట్య రామాయణము అంటే నిర్దోష్ట్య అంటే పెదవులకు సంబంధించి పెదవులు అతుక్కోకుండా నిర్దోష్ట్య అట్లా అనమాట. అట్లా పలకడం జరుగుతుంది అనమాట అందులో ఉన్నటువంటి పద్యాలన్నిటినీ కూడా. అట్లాంటి రామాయణము మరింగంటి సింగరాచార్యుడిచే రచించబడింది. మన కుతుబ్ షాహీ కాలంలో మరింగంటి సింగరాచార్యుడు చాలా వైభవపేతంగా జీవించడం జరిగింది. ఆ తర్వాత రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారిచే రచించబడినటువంటి ఇది కావ్యం అనమాట. ఈ రామాయణ కల్పవృక్షానికే విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ అవార్డు కూడా రావడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి అంశం. రామాయణ కల్పవృక్షం ఎవరు రాశారు అని అడగొచ్చు. తర్వాత రామాయణ అంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి ఏ కావ్యానికి అవార్డు వచ్చింది, జ్ఞానపీఠ అవార్డు అని ఇదివరకు అడిగినటువంటి సందర్భాలు కూడా మనకి చాలా ఉన్నాయి అన్నమాట. కాబట్టి అదొకటి అభ్యర్థులు బాగా చూసుకోవాలి. ఆ తర్వాత మహాభారతము రెండవ ఇతిహాసంగా చెప్తాం. మన తెలుగులోకి వచ్చేసరికి ప్రధానంగా మహాభారతంలో ఈ విశాలమైందని, తర్వాత ప్రపంచంలో కూడా ఉన్నటువంటి ఇతిహాసాల్లో గొప్ప ఇతిహాసం అని మహాభారతాన్ని అభివర్ణించడం జరిగింది. ఈ మహాభారతానికి కూడా మారు పేర్లు ఉన్నాయి, అంటే ఇతర పేర్లు ఉన్నాయి అన్నమాట. అవి ఏంటి అనంటే జయ సంహిత, పంచమ వేదం. జయ సంహిత, పంచమ వేదం ఇవి కూడా ఇదివరకు ప్రశ్నల్లో అడగడం జరిగింది. అంటే భారతాన్ని ఏ పేర్లతో పిలుస్తారని, జయ సంహిత దేనికి మారు పేరు అని ఇట్లా అడగడం జరిగిందనమాట. ఆ తర్వాత సంస్కృతంలో మహాభారతాన్ని ఎవరు రాశారంటే ఫస్ట్ ఈ గ్రంథాలు, ఈ ఇతిహాసాలన్నీ కూడా సంస్కృతంలో రాయబడినాయి. అసలు సాహిత్యానికి అంతటికీ మూలం వేదాలు. ఆ వేదాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. మళ్ళీ ఆ వేదాలన్నిటినీ రాసిన వారెవరు అనంటే వ్యాసుడు. ఆయననే కృష్ణద్వైపాయనుడు అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది వ్యాసుడు, రామాయణాన్ని సంస్కృతంలో రాసింది వాల్మీకి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ మహాభారతాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని ఆంధ్రీకరించడం అంటే తెలుగులోకి అనువదించిన వారు ఎవరు అనంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. ముగ్గురిని కలిపి ఎర్రనని ఎర్రాప్రెగడ అంటాం. నన్నయ్య, తిక్కన, ఎర్రన అన్నమాట. ఈ ముగ్గురిని కలిపి కవిత్రయం అని అంటాం. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి మొత్తం. అక్కడ రామాయణంలోనేమో కాండలు, ఇక్కడ పర్వాలు అని అంటాం అనమాట. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి మొత్తం. ఇక్కడ శ్లోకాలు 1,20,000 శ్లోకాలు ఉన్నాయి అనమాట. పైచిలుకే 1,00,000 పైచిలుకు అంటూ ఉంటాం. దాదాపుగా 1,20,000 శ్లోకాలు మహాభారతంలో ఉన్నాయన్నమాట. మొత్తం 18 పర్వాలు అనుకున్నాం. ఆ 18 పర్వాలు ప్రధానంగా ఆది పర్వం, మొట్టమొదటి పర్వం.
ఆది పర్వం. ఆ తర్వాత సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ, తర్వాత శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వం. ఇలా మొత్తం 18 పర్వాలచ్చే మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన రాయడం జరిగిందనమాట. ఇక్కడ ప్రధానంగా ఎవరెవరు ఏ పర్వాలు రాశారు అని చూసినప్పుడు మనకి ఆది, సభ, అరణ్య పర్వం. ఇందులో ఆది, సభ, అరణ్య పర్వం. అరణ్య పర్వంలో సగం అంటే దాదాపుగా 142 పద్యాల వరకు కూడా నన్నయ్య రాయడం జరిగింది. ఆ తర్వాత అంటే దాదాపు 2.5 పర్వాలుగా చెప్తాం దాన్ని. ఆ తర్వాత ఉన్నటువంటి పర్వాలన్నీ కూడా అంటే విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు అంటే చివరిదైన 18వ పర్వం వరకు కూడా తిక్కన రాయడం జరిగింది తెలుగులో. తర్వాత ఎర్రాప్రగడ. ఎర్రాప్రగడ అయితే ఇక్కడ నన్నయ్య సగంలో ఆపేసినటువంటి 3వ పర్వమైనటువంటి అరణ్య పర్వం ఏదైతే ఉందో ఆ అరణ్య పర్వం 143వ పద్యం నుంచి ఎర్రన రాయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈ 18 పర్వాల్లో మనము ఏ పర్వాల వరకు ఏమంటారో కూడా తెలుసుకోవడం అవసరం. ఇక్కడ చూస్తే మొదటి 5 పర్వాలు, మొదటి 5 పర్వాల్లో మనకున్నటువంటి 5 పర్వాలని అంటే ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వాలు, వీటిని ఆది పంచకం అంటాం. తర్వాత ఉన్నటువంటి 6 పర్వాలని యుద్ధ షట్కము అంటాం. ఆ తర్వాత ఉన్న 7 పర్వాలు అంటే దాదాపుగా శాంతి పర్వం నుంచి మనకున్నటువంటి స్వర్గారోహణ పర్వం వరకు కూడా శాంతి సప్తకము అంటాం. అయితే ఇక్కడ బిట్టు వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అంటే మనం ఎక్కువ పరిధి వరకు చదువుకుంటేనే తర్వాత చిన్న క్వశ్చన్లు వచ్చినప్పుడు సమస్య ఉండదు. కానీ ఎక్కువ చదువుకొని చిన్న ప్రశ్నల్ని చేయటం ఈజీ, కానీ తక్కువ చదువుకొని ప్రశ్నల్ని చేయకపోవడం ఇబ్బందికరం. పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా పరిధి ఎక్కువగా చదువుకోవడమే అవసరం. కాబట్టి ఈ పర్వాలని ఏమంటామో కూడా అభ్యర్థులు గ్రహించాలి. ఆ తర్వాత తెలుగులో నన్నయ్య రాసినటువంటి అంటే ఆది పర్వం నుంచి చూస్తే ఆది పర్వం మొదట శ్రీవాణి గిరిజాశ్చరాయ అనే పద్యం నుంచి మొదలు కావడం జరుగుతుంది అనమాట. అట్లా ఆయన ఆది, సభ, అరణ్య పర్వంలో 142వ పద్యం వరకు రాయటం జరిగిందనమాట. తర్వాత తిక్కన విరాట పర్వం నుంచి స్వర్గారోహణ వరకు అన్నాం కదా. అయితే ఎర్రన కూడా అరణ్య పర్వం చతుర్దాశ్వాసం 143వ పద్యం నుండి కూడా ఆయన పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇదంతా కూడా ఇతిహాసానికి సంబంధించి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ప్రధానంగా. ఆ తర్వాత రెండో అంశము పురాణం. పురాణము అంటే ప్రాచీనమైన అనేటువంటి అర్థాన్ని గ్రహించాలి. పురాణము అంటే ప్రాచీనమైన. పురాభవమితి పురాణం అంటే ప్రాచీన కాలంలో పుట్టినవి అని అర్థం. పురాభవమితి పురాణం అని. అట్లాగే శబ్ద కల్పద్రువంలో కూడా మనకొక నిర్వచనం కనిపిస్తుంది. పురా పూర్వస్మిన్ భూతమితి పురాణం. ప్రాచీన విషయాలను తనయందు పొందుపరుచుకొనినవి అని. అంటే ప్రాచీనమైనటువంటి ఎప్పుడో జరిగినటువంటి విషయాలను తనయందు ఉంచుకున్నటువంటిది అని ఆ శబ్ద కల్పద్రుమంలో కనిపిస్తుంది ఆ గ్రంథంలో. ఆ తర్వాత అమరకోశాన్ని అమరసింహుడు రాయడం జరిగింది. ఆ అమరకోశంలో మనకు అమరసింహుడు పురాణం పంచలక్షణం అనే అంశాన్ని రాయటం జరిగింది. అంటే పురాణం అనేది 5 లక్షణాలను కలిగి ఉంటుందన్నమాట. అత్యంత ప్రాచీనమైన కథల్ని వివరించేది ఒకటి పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పురాణం పంచలక్షణం అనే విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పంచలక్షణం అన్నాం, 5 లక్షణాలు ఉంటే దానిని పురాణంగా చెప్తాం. ఆ 5 లక్షణాలను ఒకసారి చూస్తే మొదట సర్గ, దీన్నే సర్గము అంటాం. ఈ బ్రహ్మాండం యొక్క పుట్టు పూర్వోత్తరాలను తెలిపేది అని. బ్రహ్మాండం యొక్క అంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి ఎట్లా పుట్టింది, ఈ సృష్టి ఆవిర్భావం అసలు ఎలా జరిగింది అనే అంశాలన్నీ కూడా మనకి సర్గంలో తెలుస్తాయి. ఆ తర్వాత ప్రతిసర్గము, కల్పాంతంలో జరిగేటువంటి పునః సృష్టిని గురించి చెప్పేది ప్రతిసర్గం. కల్పాంతము అంటే ప్రళయకాలం అంటాం, యుగాంతం కాబోతుంది, యుగాంతం కాబోతుంది అంటాం. మనకున్న ఈ 4 యుగాలు కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. అట్లా ఒక యుగం తర్వాత అంటే ప్రళయం జరిగిన తర్వాత జరిగేటువంటి సృష్టి ప్రతిసర్గము అన్నమాట. ఆ తర్వాత వంశము. వంశము అంటే 3వ లక్షణం. పురాణాలకు 5 లక్షణాలు ఉన్నాయి, అమరసింహుడు చెప్పడం జరిగింది అమరకోశంలో.
అందులో సర్గము, ప్రతిసర్గము, మూడోది వంశం. వంశంలో చూస్తే దేవతలు, రాక్షసులు, బ్రహ్మర్షులు అంటే మహారుషులు వాళ్ళ యొక్క అంటే వీళ్ళ యొక్క వంశకర్తలు ఎవరైతే ఉన్నారో అంటే అసలు వాళ్ళది వంశం ఎలా మొదలైందో ఆ కర్తల గురించి వర్ణించేదాన్ని వంశము అని చెప్తామన్నమాట. ఆ తర్వాత మన్వంతరము అంటే ఇందులో ప్రధానంగా ఏంటంటే 14 మంది మనువులు. ఇప్పటి వరకు 14 మంది మనువుల పుట్టుక. ఫస్ట్ మనువు వచ్చేసి మనకి స్వయంభువ, తర్వాత చివరి మనువు వచ్చేసి దేవ సావర్ణిక అని చెప్పేసి ఇట్లా మనువులు ఉంటారు. మనకి 14 మంది ఉంటారు. ఆ మనువుల పుట్టుక, వాళ్ళు ఎట్లా పరిపాలించారు, ఇవన్నీ కూడా మనకి మన్వంతరం తెలియజేస్తుంది అనమాట. తర్వాత 5వ లక్షణం వంశానుచరితం. ఈ వంశానుచరితంలో సూర్య చంద్ర వంశాలలో జన్మించిన వీరులు, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చరిత్రలన్నీ ఉంటాయన్నమాట ఈ వంశానుచరితంలో. అంటే ఇక్కడ సూర్యవంశము, చంద్రవంశము. సూర్యవంశము అంటే రాముడు, చంద్రవంశము అంటే మహాభారతానికి సంబంధించి. సూర్యవంశం రామాయణానికి సంబంధించింది, చంద్రవంశం మహాభారతానికి సంబంధించింది. అట్లా సూర్య చంద్రవంశాలలో జన్మించినటువంటి ఆ రాజుల యొక్క చరిత్రలన్నీ కూడా వర్ణించేది వంశానుచరితం. అట్లా మొత్తం పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి: సర్గ, ప్రతిసర్గ, వంశము, వంశానుచరితము, మన్వంతరము అంటూ. ఆ తర్వాత పురాణాలు ప్రధానంగా 18 పురాణాలుగా చెప్తాం. 18 పురాణాలను కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకు అంటే ఏవైనా ఆప్షన్స్లో 4 ఇచ్చి ఇందులో పురాణం కానిదేది అని అడగొచ్చు. అంటే ఈ 18లో లేనిదేదో ఇచ్చి అడగొచ్చు అనమాట. ఈ పురాణం కానిదేది, లేకపోతే అట్లా క్వశ్చన్. అంటే మనకు పురాణాలు ఏమున్నాయో తెలిస్తే ఆన్సర్ చేయటం కూడా సులభం అవుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పురాణాలన్నీ కూడా వచనంలోకి రాయటం జరుగుతుంది. కాబట్టి అన్ని పురాణాలు కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇది గుర్తుంచుకోవడానికి ప్రధానంగా అంటే ఈ సంస్కృతంలో ఉన్నటువంటి 18 పురాణాలు రాసినటువంటి వారు వేదవ్యాసుడు. మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది కూడా వేదవ్యాసుడే. వేదాలన్నీ రాసిన వారు కూడా వేదవ్యాసుడే. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 18 పురాణాలు అన్నాం. 18 పురాణాల్లో మొట్టమొదటి పురాణం ఏంటి అంటే మార్కండేయ పురాణం, తర్వాత మత్స్య పురాణం, ఆ తర్వాత భవిష్య పురాణం, తర్వాత భాగవత పురాణం, తర్వాత బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, అగ్ని పురాణం, నారదీయ పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఇలా మొత్తం 18 పురాణాలు ఉంటాయి. అయితే ఇలా గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టం కదా, అందుకని మనకు ఒక శ్లోకం ఉంటుందన్నమాట. ఏంటి అనంటే మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వా చతుష్టయం అనాపలింగ కూస్కాని పృథక్ పృథక్ పురాణాన్ని పృథక్ పృథక్ అని ఉంటుంది. ఇక్కడ మద్వయం అని అన్నప్పుడు మత్స్య పురాణము, మార్కండేయ పురాణాలు. తర్వాత భద్వయం ద్వయం అంటే 2. ఏవి 2? భద్వయం భవిష్య పురాణము, తర్వాత ఈ భాగవత పురాణం. తర్వాత భ్రత్రయం బ్ర అంటే బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణము. ఆ తర్వాత చైవ వా చతుష్టయం వా చతుష్టయం అన్న దగ్గర 4 వా మీద స్టార్ట్ అయినటువంటి పురాణాలు, వా అనే అక్షరంతో స్టార్ట్ అయినాయి. వాయు, వరాహ, వామన, ఈ విష్ణు పురాణం, ఈ 4 పురాణాలు వస్తాయి అన్నమాట. ఆ తర్వాత అనాపలింగ కూస్కాని అంటాం. అగ్ని పురాణం, నారదీయ పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, అనాపలింగ అంతవరకు అయిపోద్ది. అంటే కూర్మ పురాణము, స్కాని అంటే స్కాంద పురాణం, అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ అంటాం. అంటే ఇక్కడ అవన్నీ పురాణాలన్నీ కూడా ఇట్లా అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనము 18 పురాణాలను కూడా గుర్తించవచ్చు. ఇక పురాణాలు మిత్ర సంహితాలుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వేదాలని ప్రభు సంహితాలని మనకి అనేక గ్రంథాల్లో ఇవి రాయడం జరిగిందనమాట. కావ్యాలు కాంతా సంహితాలు, పురాణాలు ఇతిహాసాలు మిత్ర సంహితాలు, వేదాలు ప్రభు సంహితాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే వేదాలు ఆజ్ఞాపిస్తాయి, ప్రభు సంహితాలు అంటే మీరు ఇది చేయండి అని చెప్తాయి అన్నమాట వేదాలు. అట్లాగే ఇతిహాసాలు పురాణాలు స్నేహితుల్లాగా చెప్తాయి మనకు విషయాలని, ఇలా ఉండండి అలా ఉండండి అని, ఫ్రెండ్ ఎలా చెప్తారో అలాగా. ఆ తర్వాత కావ్యాలు కాంతా సంహితాలు అంటాం. అంటే అలంకార శోభితంగా కావ్యాలు మనసుల్ని
రంజింపచేస్తాయి అట్లాగా. తర్వాత ఇక్కడ పురాణ వాన్మయాన్ని మైథాలజీ అంటారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తెలుగులో మొట్టమొదటి దేశీ పురాణం, తెలుగులో ఉన్నటువంటి మొట్టమొదటి దేశీ పురాణం అన్నా, తర్వాత స్వతంత్ర పురాణం అన్నా కూడా అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ముఖ్యమైనటువంటి బిట్ ఇది. పాల్కురికి సోమన తెలుగులో మొదటి దేశీ పురాణం, అలాగే స్వతంత్ర పురాణం. పాల్కురికి సోమనచే రాయబడింది బసవ పురాణం అది. ఆ తర్వాత పురాణాలు మిత్ర సంహితాలు అన్నాం కదా, పురాణ వాన్మయాన్ని మైథాలజీ అన్నాము. ఆ తర్వాత తెలుగులో మొట్టమొదటి దేశీ పురాణంగా పాల్కురికి సోమన చెప్తాము. ఆ తర్వాత మనకు కొన్ని పురాణాలు ఉన్నాయి, ఆ పురాణాలు అన్నీ కూడా వచనంలోకి రాయటం జరిగింది. ప్రధానంగా అన్ని పురాణాలను కూడా దాదాపుగా వచనంలోకి రాసినటువంటి వ్యక్తి ఏలూరి అనంతరామయ్య. ఆ తర్వాత కొన్ని పురాణాలను కనుక మనం చూస్తే విష్ణు పురాణం, విష్ణు పురాణాన్ని రాసినటువంటి కవి వెన్నెలకంటి సూరన. నృసింహ పురాణం ఉంది, నృసింహ పురాణాన్ని రాసిన కవి ఎర్రన. అలాగే సూత పురాణం ఉంది. సూత పురాణం ఏంటంటే ఈ మొత్తం పురాణాలన్నీ కూడా పిట్టకథలు అని చెప్పేసి ఒక విమర్శనాత్మక హేతువాద దృష్టితో రాసినటువంటి కవి ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి. సూత పురాణంతో రాస్తాడు ఆయన. ఆ తర్వాత ప్రబంధం అంటే మన సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు మనము ఇప్పటి వరకు మనము ఇతిహాసము, పురాణము చూసాము. ఇప్పుడు ప్రబంధం గురించి చూద్దాం. ప్రబంధము అనే పదానికి ప్రకృష్టమైన బంధం కలది అనే అర్థం ఉంది. ప్రబంధము అంటే ప్రకృష్టమైన బంధం కలది. ఇక్కడ ఏంటి అసలు నిర్వచనం? ప్రకృష్టమైన బంధం ఏమిటి అని అంటే ప్రబంధం రాసేటప్పుడు రచనా విధానంలో కానీ, ఆ తర్వాత కథా వస్తువులో కానీ, పాత్ర చిత్రణలో కానీ, రసపోషణలో కానీ, అలంకార వర్ణనాధికంలో కానీ కొత్త రీతులు ఉంటాయి అన్నమాట. ప్రధానంగా ప్రబంధం అంటే వర్ణన. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నా కూడా ఈ నిర్వచనం మొత్తం మనకి అర్థమైపోతుంది. అంటే ప్రధానంగా ఈ ప్రబంధంలో అలంకారాలు ఉంటాయి, రసాధిక్యత ఉంటుంది, తర్వాత కథాకథనము, చక్కటి రసపోషణ ఇవన్నీ ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం ఈ ప్రబంధాలకు సంబంధించి మరి వర్ణనలు ఉంటాయి అన్నాం కదా. ఎన్ని వర్ణనలు ఉంటాయి అంటే 18 వర్ణనలు ఉంటాయి. ఆ 18 వర్ణనలను కూడా దండి మహాకవి ఆయన కావ్యాదర్శం అనే గ్రంథం రాయటం జరిగింది. ఆ కావ్యాదర్శం అనే గ్రంథంలో ఈ 18 వర్ణనల్ని కూడా నగర అని చెప్పేసి ఒక శ్లోకం కూడా దానికి మొత్తం 18 వర్ణనలు విశదపరుస్తూ ఉంటుందన్నమాట. దండి రాసినటువంటి ఆ గ్రంథంలో కావ్యాదర్శంలో 18 వర్ణనల్ని కూడా మనం ప్రబంధంలో కవులు రాస్తూ ఉంటారు. శ్రీనాథ యుగాన్ని ప్రబంధ పూర్వయుగంగా చెప్తాం. ఆ తర్వాత రాయలనాటి కావ్యాలని ప్రబంధాలు అంటాం. అసలు ఇంకా ప్రబంధాల పోషకులు ఎవరు అని అన్నప్పుడు కూడా మనము శ్రీకృష్ణ దేవరాయల గారినే చెప్పాలన్నమాట. ఈ ప్రబంధం అనే పదాన్ని ఫస్ట్ అసలు ఎవరు వాడిరు అని చూసినప్పుడు నన్నె చోడుడు. ప్రబంధం అనే పదాన్ని మొట్టమొదట వాడినటువంటి వ్యక్తి లేదా మొట్టమొదట వాడిన కవి నన్నె చోడుడు, 12వ శతాబ్దానికి చెందినటువంటి శైవ కవి. తొలుతగా ఈయన వాడిండు. ఎక్కడ వాడిండు? కుమార సంభవం అనేటువంటి గ్రంథంలో వాడడం జరిగింది. ఆ తర్వాత తిక్కన తన మహాభారతాన్ని ఈ విధంగా పేర్కొన్నాడు అని కూడా అడగొచ్చు. తిక్కన తన మహాభారతాన్ని ప్రబంధ మండలిగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు శకం 9వ శతాబ్దంలో రాజశేఖరుడు అనే కవి తన రాసినటువంటి కావ్యమీమాంస అనే అలంకార శాస్త్ర గ్రంథంలో ప్రబంధ అనేటువంటి శబ్దాన్ని వివరించారు. ఎవరు? రాజశేఖరుడు అనే కవి కావ్యమీమాంస అనే అలంకార శాస్త్ర గ్రంథంలో ప్రబంధ శబ్దాన్ని వివరించడం జరిగింది. ఆయన ప్రధానంగా ప్రబంధాన్ని ఎక్కడ వివరించాడు అనంటే కావ్యము 2 రకాలు అని చెప్తూ అందులో ఒకటి ముక్తకంగా ఉంటుంది, ఇంకోటి ప్రబంధంగా ఉంటుంది అని ప్రబంధం గురించి అక్కడ వివరించడం జరిగింది రాజశేఖరుడు. ఆ తర్వాత లక్షణాలు కనుక ప్రబంధాన్ని చూస్తే ప్రధానంగా ఉండాల్సింది వస్తువు. ఇక్కడ వస్తువు అంటే విషయం, ఏ విషయాన్ని తీసుకొని కవి ప్రబంధాన్ని రచిస్తున్నాడు అని. శైలి, ఆ కవి రాసేటువంటి రచనా విధానం. ఇక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే వర్ణనలు. ప్రబంధం అనగానే వర్ణనా సహితం అనేది గుర్తుపెట్టుకోవాలి. పాండితీ ప్రకర్ష, చక్కటి పాండిత్యంతో కవి ఆ గ్రంథాన్నంతా నడిపించడం జరుగుతుంది. ఆ తర్వాత రసపోషణ,
రసపోషణ అంటే ప్రధానంగా మనకున్న నవరసాలలో కూడా శృంగార రసం, ప్రబంధాల విషయానికి వచ్చేసరికి శృంగార రసంకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి సాంఘిక పరిస్థితులు అలా ఉన్నాయేమో కానీ శృంగార రస పోషణ అనేది ప్రబంధాల్లో మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత పాత్ర చిత్రణ, పాత్రలు కూడా ఇక్కడ ప్రధానంగా ఒకే హీరో, అంటే ఏకనాయకత్వం అంట ప్రబంధాన్ని చెప్పేటప్పుడు. ఏకనాయకం ఏకవస్తుకం అని కూడా చెప్తూ ఉంటాం. అంటే ప్రధానంగా ఒక హీరో, అంటే ఒక నాయకుడు ఒక నాయిక, ఏకనాయక ఏకనాయికతో అట్లా ప్రధానంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత నాటకీయత, అంటే ప్రబంధములో చక్కగా ఒక నాటకాన్ని అయితే ఎంత ఆహ్లాదంగా ఎంత చక్కగా వర్ణిస్తూ చెప్తారో ఆ విధంగా ప్రబంధంలో కూడా వర్ణనలతో కవులు ఆయా అంశాలని బోధించడం జరిగిందనమాట. తర్వాత ప్రథమాంధ్ర ప్రబంధం, అంటే ఫస్ట్, అంటే మొట్టమొదట లేదా తొలి పుష్పంగా చెప్తాం. ప్రబంధాలన్నింటిలో కూడా తొలి పుష్పం అని అంటే అల్లసాని పెద్దనచే రచించబడినటువంటి మను చరిత్ర ప్రథమాంధ్ర ప్రబంధంగా చెప్తాం అన్నమాట. ఆ ప్రబంధంలో అల్లసాని పెద్దన ఇక్కడ రాసినటువంటి ఆ మను చరిత్ర గురించి చెప్పడానికి కొంచెం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల గురించి మాట్లాడాలి. ప్రబంధయుగ పోషకులు అంటేనే శ్రీకృష్ణదేవరాయలు. అష్టదిగ్గజ కవులు వీరి ఆస్థానంలో ఉండేవాళ్ళనమాట. ఇక్కడ అష్టదిగ్గజ కవులకు సంబంధించి కూడా అభ్యర్థులు పేర్లు కాస్త అటు ఇటుగా కన్ఫ్యూషన్కి లోనయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా మనమైతే మనకున్నటువంటి మెయిన్ పుస్తకాల నుంచి కనుక చూసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అష్టదిగ్గజ కవులు ఎవరు అనంటే మొట్టమొదటి కవి అల్లసాని పెద్దన, తర్వాత నంది తిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్య గారి మల్లన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు, రామరాజ భూషణుడు, పింగళి సూరన. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఈ కవులను గురించి. ఇక్కడ మెయిన్గా ఏమడుగుతారు అంటే ఈ ప్రబంధాలకు సంబంధించి అని అంటే ఈ కవులకు సంబంధించిన రచనలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అయితే ఇక్కడ అష్టదిగ్గజ కవులు ఎవరి ఆస్థానంలో ఉండేవారు అని కూడా ప్రశ్న రావటానికి అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా ఈ ప్రబంధయుగ పోషకులు ఎవరు అని అడిగే అవకాశం ఉంది. తర్వాత ప్రబంధ యుగం ఎవరికి సంబంధించింది, లేదా ప్రబంధాలు ఎక్కువగా ఎవరి కాలంలో రావటం జరిగింది, తర్వాత ప్రథమాంధ్ర ప్రబంధం ఏమిటి, ఇలా కూడా ప్రశ్నలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నమాట. ప్రధానంగా ఇక్కడ అల్లసాని పెద్దన గురించి మొట్టమొదట మాట్లాడితే అల్లసాని పెద్దన రాసినటువంటి మను చరిత్ర, ఈ మను చరిత్రకు సంబంధించి మాట్లాడితే ఈ మను చరిత్రలో ప్రవరుడు ఉంటాడు. ఇక్కడ ప్రధానంగా ఆ ప్రవరుడికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా మను చరిత్రలో కనిపిస్తుంది. ఈ ప్రవరుడు ఒకానొక సందర్భంలో ఒక ముని ఇచ్చినటువంటి లేపనంతో పాదాలకు రాసుకొని హిమాలయ పర్వతాలకు వెళ్ళడము, అక్కడ ఆ హిమాలయ పర్వతాలు ఆ ప్రకృతి సౌందర్యం అంతా చూసి ముగ్ధుడైపోయి ఈ అంతా మరచిపోయి ఆ లేపనము ఆ తడిలో పోతుంది అనేది కూడా మరచిపోయి అటంజని కాంచి భూమి సురుండంబర చుంబి శిరస్సరజ్జరి పటల మోర్ అని చెప్పేసి మనకి ఒక అల్లసాని పెద్దన అద్భుతమైనటువంటి పద్యము మను చరిత్రలో చూస్తాం. అక్కడ అంటే ఆయన అక్కడ కాంచినటువంటి ఆ ప్రవరుడు అక్కడ చూసి హిమాలయ పర్వతాలకు ఎట్లా ముగ్ధుడయ్యాడనేది మనకు అక్కడ మొత్తం కనిపిస్తుంది అనమాట ఆ పద్యంలో. అద్భుతమైన పద్యం. అంటే ఇక్కడ అటంజని కాంచి అనేటువంటి పద్యం ఎవరికి సంబంధించింది అని అడిగేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి అల్లసాని పెద్దనకు సంబంధించి ఆంధ్ర కవితా పితామహుడు ఆయన బిరుదు, అదొకటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రవరుడు అంటే ప్రవరుడు ఏ గ్రంథానికి సంబంధించినటువంటి వాడు అంటే మను చరిత్ర. తర్వాత మను చరిత్రకి ఇంకో పేరుంది, స్వారోశిష మను సంభవము అంటాం, అదొకటి. ఆ పేరును కూడా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. అంటే ఇవి పద్యాలతో పాటు అంటే ఏ పద్యాలు ఏ కవికి సంబంధించినవి, వారి రచనలు ఏమిటి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ముఖ్యంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నంది తిమ్మన రెండో కవి అష్టదిగ్గజ కవుల్లో. నంది తిమ్మన అనగానే అభ్యర్థులకు గుర్తు రావాల్సినటువంటి గ్రంథం పారిజాతాపహరణం. పారిజాతాపహరణము అంటే ఈ పారిజాతాపహరణం అనేది మెయిన్గా ఇక్కడ నాయకుడు ఎవరు అనంటే శ్రీకృష్ణుడు. ఈ నంది తిమ్మన ఎవరు అనంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవుల్లో ఒకరు. ఈ నంది తిమ్మన ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క భార్య తిరుమలదేవి. ఆ తిరుమలదేవికి అరణపు కవిగా, ఆమెతో అరణపు కవిగా వస్తాడు, అంటే కట్నం కింద వస్తాడు అనమాట. అరణము అంటే ఇక్కడ కట్నంగా భావించాలి. ఆ తిరుమలదేవికి కట్నంగా నంది తిమ్మనని వెంట పంపిస్తారు.
ఈ నంది తిమ్మనని ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని చెప్పేసి కూడా ఒక ఉక్తి ఉంది మనకి. ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అంటే ముక్కు తిమ్మన అని పిలుస్తూ ఉంటాం. ముక్కు తిమ్మన అని ఎందుకు వచ్చిందంటే ముక్కు మీద చాలా అద్భుతంగా ఆయన పద్యం రాయటం వల్ల ముక్కు తిమ్మన అని ఆయన పేరు వాడుకలో స్థిరపడిపోయింది. అట్లా నంది తిమ్మన తిరుమల దేవికి శ్రీకృష్ణదేవరాయలకి ఒక ప్రణయ సందర్భంలో ఏదో చిన్న గొడవ రావడము, వారినిద్దరిని కలపడం కోసం పారిజాతాపహరణాన్ని రాయడం జరిగింది అనేది కూడా మనకి చరిత్రలో ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా పారిజాతాపహరణంలో అంటే ఈ ప్రబంధ కాలంలో ఉన్న లేదా వచ్చినటువంటి ప్రబంధాలన్నింటిలో కూడా రాయల వారి యొక్క ఆంతరంగిక విషయాలను తెలిపే ప్రబంధం ఏది అన్నప్పుడు మొట్టమొదటి చెప్పాల్సింది పారిజాతాపహరణం. అంటే ఇంకా వేరే ఏ ప్రబంధంలో కూడా ఆ రాయలవారి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆంతరంగిక విషయాలు ఉండవన్నమాట. ఇవి ప్రధానంగా పారిజాతాపహరణంలో కనిపిస్తాయి. అట్లా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రధానమైనటువంటి ప్రబంధంగా నంది తిమ్మన రాసిన పారిజాతాపహరణాన్ని చెప్పాలి. అందులో ఏమిటి అనంటే ఇతివృత్తం శ్రీకృష్ణుడు సత్యభామని అలక తీర్చడం కోసం పారిజాత వృక్షాన్నే పెకలించుకొని రావటము, ప్రధాన నాయకుడు ఎవరు అని అన్నప్పుడు శ్రీకృష్ణుడు అని మనం చెప్పాలి. తర్వాత నాయిక సత్యభామ. అది పారిజాతాపహరణం దాదాపుగా అభ్యర్థులకు ఐడియా ఉంటుంది. తర్వాత ఈ నంది తిమ్మన సంబంధించినటువంటి ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు ఇట్లాంటి అంశాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈయన ఎవరికి అంకితం ఇచ్చిండు ఈ గ్రంథాన్ని, పారిజాతాపహరణాన్ని, అంటే ఇక్కడ వారు ఏ కవి ఏ కృతులు రాశారు అనేది ఎంత ముఖ్యమో ఎవరికి ఇచ్చారనేది కూడా అక్కడక్కడ వస్తూ ఉంటాయి మీకు అంశాలు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర, తర్వాత నంది తిమ్మన రాసినటువంటి పారిజాతాపహరణం, 2 గ్రంథాలు కూడా వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలకి అంకితం ఇవ్వడం జరిగిందనమాట. ఆ తర్వాత నంది తిమ్మన రాసినటువంటి పారిజాతాపహరణానికి మూలమేది అని కూడా అడిగే అవకాశం ఉంది. హరివంశం, సంస్కృతంలో ఉన్నటువంటి హరివంశం అనేది నంది తిమ్మనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మూలమైన గ్రంథం పారిజాతాపహరణం రాయటానికి. ఆ తర్వాత అయ్యలరాజు రామభద్రుడు రాసింది, ఆయన పేరుని బట్టే ఆయన రచించినటువంటి రచనని గుర్తుపెట్టుకోవచ్చు. అయ్యలరాజు రామభద్రుడు రాసినటువంటి గ్రంథం లేదా ప్రబంధం రామాభ్యుదయాన్ని రాసి ఆయన గొబ్బూరి నరసరాజుకి అంకితం ఇస్తాడు అయ్యలరాజు రామభద్రుడు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఆయన గురించి. తర్వాత మాదయ్య గారి మల్లన రాసినటువంటి ప్రబంధం రాజశేఖర చరిత్రము ఎవరికి సంబంధించింది అంటే మాదయ్య గారి మల్లన. మళ్ళీ రాజశేఖర చరిత్రంలో నాయకుడు ఎవరు అన్నప్పుడు రాజశేఖరుడు, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాజశేఖర చరిత్రము దేని ఆధారంగా మరి మాదయ్య గారి మల్లన రాశారు అని అంటే అక్కడ స్థానికంగా జరిగినటువంటి ప్రధానంగా ఇక్కడ ఒక అవంతికా రాజ్యం ఉంటుంది. అవంతికా రాజ్యాన్ని హిమధ్వనుడు అనేటువంటి రాజు పరిపాలిస్తుంటాడు అనమాట. ఆ రాజు దగ్గర ఈ రాజశేఖరుడు ఆ రాజుకు ఈయన చాలా రోజులకి రాజశేఖరుడు జన్మించడం జరుగుతుంది. ఈ రాజశేఖరుడు ఒకానొక సందర్భంలో ఒకరిని రక్షించడము, తద్వారా కాళికామాతని ప్రసన్నం చేసుకోవడము, ఆమె వరాల ఫలితంగా ఆయనకు ఒక మంచి మణి లభించడము, తర్వాత ఒక యోగిని ప్రసాదం వలన ఒక యోగిని కూడా ఆయన వెంట రావటం జరుగుతుంది. ఆ చిలకని ఇవ్వడం, ఒక యోగిని ఆయనకు అక్కడ చిలకను కూడా ప్రసాదించడం జరుగుతుంది. అదొక ఇతివృత్తం, ఒక కథ ఉందన్నమాట. ఆ మాదయ్య గారి మల్లన రాసినటువంటి ఆ స్థానికంగా జరిగిన ఆ రాజశేఖరుడి వృత్తాంతం అంతా కూడా రాజశేఖర చరిత్రంలో మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ చిలక అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ చిలక ఏం చేస్తుందంటే రాజశేఖరుడికి సంబంధించి ఆయన భార్య కాంతిమతి అనమాట. ఆ కాంతిమతికి వృత్తాంతం, కాంతిమతి రక్షించి కాళికామాత ప్రసన్నం చేసుకొని బయలుదేరి తిరుగు ప్రయాణమైనప్పుడు కాంతిమతిని ఆ కాంతిమతి ప్రణయంలో ఆయన పడడము, తర్వాత ఆమెకి వృత్తాంతం, గత జన్మ వృత్తాంతం అంతా కూడా చిలక గుర్తు చేయటము, ఆ తదితర స్టోరీ అంతా కూడా మనకి రాజశేఖర చరిత్రలో కనిపిస్తుంది అనమాట. అది ఒక అద్భుతమైన ప్రబంధంగా చెప్పుకోవచ్చు రాజశేఖర చరిత్రం. ఆ తర్వాత అడగొచ్చు ఇక్కడ, అంటే ఈ కాంతిమతి ఎవరని కానీ, తర్వాత రాజశేఖర చరిత్ర ఎవరికి సంబంధించి ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ధూర్జటి అంటే ప్రధానంగా ఈ ప్రబంధ కవులందరూ కూడా వైష్ణవాన్ని ఎక్కువగా ఆదరించినటువంటి కవులుగా కనిపిస్తారు. అయితే ధూర్జటి మాత్రం శైవ కవిగా ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే రాయల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శైవ కవి లేదా ఉన్న ఏకైక శైవ కవిగా కూడా మనం ధూర్జటిని చెప్పుకోవాలి. ధూర్జటి మనకి
రాసినటువంటి పద్యాలు ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, చాలా అందరి నోట్లలో కూడా తిరుగుతూ ఉండేది. కొడుకులు పుట్టరటంచు నేర్తుర వివేకుల్ అని చెప్పేసి అద్భుతమైన పద్యాలను మనకి దూర్జటి అందించడం జరిగింది. అంతేకాకుండా దూర్జటికి సంబంధించి ప్రధానంగా ఉన్న రచనలు శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యము. తర్వాత ఈ కాళహస్తీశ్వర మాహాత్మ్యం ఏంటి అంటే ఒక స్థల పురాణం అన్నమాట. ఏనుగు, సాలెపురుగు ఇట్లా సంబంధించి వాటికి సంబంధించినటువంటి చరిత్రలన్నీ కూడా భక్త కన్నప్ప ఇట్లాంటివన్నీ కూడా శ్రీకాళహస్తి మహత్యంలో మనకు కనిపిస్తాయి. అట్లాగే శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఇప్పుడు అనుకున్నటువంటి కొడుకుల్ పుట్టరటంచు నేర్తుర వివేకుల్ వంటి పద్యాలు, ఎన్నో అద్భుతమైన పద్యాలు మనకి అందులో కనిపిస్తాయి. ఇక దూర్జటికి సంబంధించి ముఖ్యమైన ఇంకో అంశం ఏంటి అంటే భక్తి, రాయల కాలంలో ఉన్నటువంటి భక్తి వైరాగ్య కవి ఎవరు అనంటే దూర్జటి. ఇంకోటి దూర్జటికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే రాజుల్ మత్తులు అని చెప్పేసి రాజ నిరసన చేసినటువంటి, రాయల కాలంలో రాజు దగ్గర అష్టదిగ్గజ కవిగా ఉంటూనే రాజ నిరసన చేశారంటే మరి ఆయన శూరత్వం, వీరత్వం అంత మామూలుది కాదు. ఆ దూర్జటి రాసినటువంటి రాజుల్ మత్తులు అంటే రాజుల సేవ చేసుకోవడం ఒక మత్తు వంటిది, రాజుల దగ్గర ఉండడం మత్తు, మాయ అని చెప్పేసి ఆయన ప్రస్తావించడం పద్యాలలో చూస్తాం మనం ఆ శతకంలో. ఆ తర్వాత తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు మనకి ప్రధానంగా ఈ తెనాలి ఏంటంటే ఆయన ఊరు అన్నమాట. ఇంటి పేరు గార్లపాటి. తెనాలి రామకృష్ణుడి యొక్క ఇంటి పేరు గార్లపాటి, ఆయన ఊరు నివాసం ఉన్నది ఇప్పుడు అక్కడ అన్నమాట తెనాలి. తెనాలి రామకృష్ణుడికి సంబంధించినటువంటి గ్రంథాలు ప్రధానంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఉద్భటారాధ్య చరిత్ర, తర్వాత ఈ ప్రధానమైనటువంటి తెనాలి రామకృష్ణుడికి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉద్భటారాధ్య చరిత్ర ఏంటంటే ఉద్భటుడు మనకి పాల్కురికి సోమన రాశారు అన్న బసవపురాణం, అందులో ఒక పాత్ర అనమాట ఉద్భటుడు. ఈ ఉద్భటుడినే మదాలసడు అని చెప్పేసి తెనాలి రామకృష్ణుడు ఉద్భటారాధ్య చరిత్రలో చెప్తాడనమాట. తర్వాత ఈ ఉద్భటారాధ్య చరిత్రని ఆయన ఉర్వదేశ మంత్రికి అంకితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత పాండురంగ మహత్యం, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. తెనాలి రామకృష్ణ కవికి సంబంధించి పాండురంగ మహాత్మ్యం అని చెప్పేసి ఆయన మరొక ప్రబంధాన్ని మనకి అందించడం జరిగింది. ఈ తర్వాత మనకున్నటువంటి అష్టదిగ్గజ కవుల్లో రామరాజ భూషణుడు. రామరాజ భూషణుడినే భట్టుమూర్తి అంటాం. భట్టుమూర్తి అని ఎందుకు పేరు వచ్చింది అంటే అలియరామరాయల కాలంలో భట్టుమూర్తి అనే పేరేమో ఈయనకి భట్రాజు వంశానికి చెందినవాడు కాబట్టి భట్టుమూర్తి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత రాజభూషణుడు అన్నాం. రామరాజ భూషణుడు అని ఎందుకు అన్నాము అనంటే అలియరామరాయల కాలంలో భూషణంగా ఉండేవాడంట. అంటే అలియరామరాయల కాలంలో ఆయన ఒక అలంకారం, ఆ రాయల వారి దగ్గర ఉన్న కవుల్లో ఈయన ఒక అలంకారంగా ఉండేవాడు, అంటే అంత గొప్పగా ఉన్నాడనమాట. అందుకని రామరాజభూషణుడు అని చెప్పేసి ఈయనకి పేరు రావడం జరిగింది. భట్రాజు వంశం కాబట్టి భట్టుమూర్తి అని కూడా పేరు రావడం జరిగిందనమాట. ఈ రామరాజ భూషణుడికి సంబంధించి ప్రధానంగా వసు చరిత్ర అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. వసు చరిత్రలో వసురాజు యొక్క వృత్తాంతం ఉంటుంది. వసురాజు గిరిక అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రణయము అది ఆ తదితర అంతా కూడా వర్ణన చక్కగా రామరాజభూషణుడు తెలపడం జరిగిందనమాట. వసురాజు గిరికలకు సంబంధించినది ఏ గ్రంథము అని అన్నప్పుడు మనము రామరాజభూషణుడిచే రచించబడిన వసు చరిత్రని చెప్పాలి. ప్రబంధం, గొప్ప ప్రబంధం అది. ఆ తర్వాత పింగళి సూరణ మనకి ఇంకో చెప్పుకోదగినటువంటి చాలా ప్రముఖమైనటువంటి అష్టదిగ్గజ కవుల్లో ఒకరు. ఈయన మనకు అందించినటువంటి ప్రబంధం కళాపూర్ణోదయం. ఈ కళాపూర్ణోదయము ప్రధానంగా ఏంటి అంటే మూలమంటూ లేకుండా సాగినటువంటి ప్రబంధం. అంటే దాదాపుగా ఏదో ఒక మూలమూలే అట్లా ఉంటుంది, కానీ ఇక్కడ పింగళి సూరణ ఏంటంటే మొత్తం కల్పితమే. ఆ కల్పితము కూడా పూర్వప్రకాశన పద్ధతి అని అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి మూడు తరాలకు సంబంధించినటువంటి కథల్ని కల్పితం చేసిన వాడుగా పింగళి సూరణ కళాపూర్ణోదయాన్ని చెప్పుకోవాలి. అద్భుతమైనటువంటి ప్రబంధాన్ని మనకి పింగళి సూరణ అందించడం జరిగింది. కళాపూర్ణోదయం అనే పేర 3 తరాల పాత్రల్ని మనం కల్పితంగా ఆయన చక్కగా వర్ణించడం అంతా కూడా మనం అందులో చూడొచ్చు. తర్వాత ఈ కాలానికి సంబంధించి అంటే కొన్ని పుస్తకాల్లో మనకి కందుకూరి రుద్రకవి, రాధామాధవ కవి వీళ్ళు కూడా కనిపిస్తున్నారు. సరే, ఇక్కడ ప్రధానంగా మనమైతే గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణకు సంబంధించి కూడా ఈ బిట్ రావడానికి అవకాశం ఉంది. ఏంటి అంటే కందుకూరి రుద్రకవి యక్షగానం, మొట్టమొదటి యక్షగాన కర్తగా చెప్తాం. ఆయన రాసినటువంటి కందుకూరి రుద్రకవి మొట్టమొదటి తెలుగు యక్షగాన కర్త అంటే ఆయనను ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాధామాధవ కవి అంటే రాధామాధవం అనేటువంటి ప్రబంధాలు అవి కూడా. అందుకని ఇక్కడ
ప్రబంధాల్లో భాగంగా అవి కూడా గుర్తుపెట్టుకోవడం అవసరం. ఒకసారి ప్రబంధాలన్నీ చూస్తే పారిజాతాపహరణం నందితిమ్మన, ఆముక్త మాల్యద శ్రీకృష్ణదేవరాయలు, రాజశేఖర చరిత్ర మాదయ్య గారి మల్లన, కళాపూర్ణోదయం పింగళి సూరన, వసు చరిత్ర రామరాజభూషణుడు, పాండురంగ మహాత్మ్యం తెనాలి రామకృష్ణుడు, అలాగే విజయ విలాసం ఇది కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రబంధం, చాలా పేరుగాంచినటువంటిది, ఇది ప్రముఖమైనటువంటిది, చేమకూర వెంకట కవిచే రాయబడింది అనమాట. తర్వాత మన్నారు దాస విలాసం, రంగాజమ్మ అని గొప్ప కవయిత్రి, ఈ మన నాయకరాజుల కాలంలో ఉంటుందన్నమాట ఈమె. ఆ మన్నారదాస విలాసం అనే ప్రబంధాన్ని రాయడం జరిగింది. తర్వాత రాధికా స్వాంతనం ముద్దు పళనిచే రచించబడుతుంది, అది కూడా ముఖ్యమైనటువంటి ప్రబంధంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఉన్నటువంటి ఇంకో ప్రక్రియ, ప్రాచీనమైనటువంటి దాదాపు 9 శతాబ్దాల కింద నుంచి అద్భుతంగా ఇంకా ఇప్పటి వరకు కూడా వర్ధిల్లుతున్నటువంటి ప్రక్రియగా మనం శతకాన్ని చెప్పుకోవాలి. శతకము అంటేనే సంఖ్యాబద్ధమైనటువంటి చాటు ప్రబంధంగా చెప్తూ ఉంటారు లాక్షణికులు. శతకము అంటే సంఖ్యాబద్ధమైన చాటు ప్రబంధం. సంఖ్యాబద్ధము అంటే ఇక్కడ నెంబర్ ఉంటుంది అనమాట, అంటే పలానా ఇంత సంఖ్య ఉంటుంది అని. ఇక్కడ అంటే సాధారణంగా 100 పద్యాలు ఉంటే శతకం అంటాం. అయితే ఒక్కోసారి ఏంటంటే 108, 116, 300, 500, 700 ఇలా కూడా కవులు రాయటం జరుగుతుంది శతకాలు. అప్పుడు మళ్ళీ అందుకని ఇక్కడ సంఖ్యాబద్ధమైన అంటే ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్యాబద్ధమైనటువంటి విషయంగా మన నిర్వచనం చెప్పుకోవాలి శతకానికి. ఆ తర్వాత శతక లక్షణాలు కనుక చూస్తే ప్రధానంగా అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఇవి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సంఖ్యా నియమం ప్రధానంగా ఒకటోది, రెండోది మకుట నియమం, తర్వాత వృత్త నియమం, ముక్తక నియమం, ఆత్మాశ్రయత్వం. అంటే ఈ నియమాలన్నీ కూడా శతకాలకి ఉంటాయి. మరి ఏంటి ఈ నియమాలు అని అనుకున్నప్పుడు మొట్టమొదటిది సంఖ్యా నియమం. సంఖ్యా నియమము అంటే ఇప్పుడు అనుకున్నట్టే సంఖ్య ఉంటుంది. ఎట్లాగా 100 ఉంటే శతకము అంటున్నాం మామూలుగా సాధారణంగా అనమాట. అట్లాగే 108 ఉన్నాయి, అష్టోత్తర శతి అంటాం, అష్టోత్తర శతి. తర్వాత 116 ఉన్నాయి, షోడశోత్తర శతి అంటాం. తర్వాత 500 ఉన్నాయి, పంచశతి అంటాం. తర్వాత 700 ఉన్నాయి అనుకోండి శతకంలో, సప్తశతి అని అంటాం. ఇట్లా అనమాట. అంటే సంఖ్యను బట్టి మనము శతకాన్ని పిలవటం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా నిర్దిష్టమైనటువంటి సంఖ్య అనేది శతకంలో కనిపిస్తుంది. ఆ తర్వాత మకుట నియమం. మకుట నియమంలో మకుటము అంటే మామూలు అర్థం ఏంటి అంటే కిరీటం. కిరీటము అని అన్నాం. ఇక్కడ కిరీటం ఏంటి మరి? శతకంలో పద్యాలు ఉంటాయి కదా, పద్యానికి కిరీటం ఏమిటి అని అంటే ఆవృతమయ్యేటువంటి భాగం, ఆవృతమయ్యేటువంటి పాదం, ఆవృతమయ్యేటువంటి సమాస పదం, ఇట్లా అనమాట. ఇక్కడ మకుటాలు మనకి ప్రధానంగా పద్యం యొక్క స్టార్టింగ్లో అంటే ఆదిలో కానీ అంతంలో కానీ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ శాతం శతకాల్లో అయితే మనకి 4వ పాదంలో కనిపిస్తూ ఉంటుంది, అంటే చివరిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మకుటం అనేది. ఉదాహరణకి వేమన, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి వేమన శతకంలో. అట్లాగే సుమతి శతకం ఉంది, అందులో అయితే సుమతి అని చెప్పేసి మకుటం. తర్వాత ఆంధ్రనాయక శతకం ఉంది, ఆంధ్రనాయక శతకంలో ఇంకో రకంగా. ఇట్లా అంటే ఇక్కడ ప్రధానంగా మకుటాన్ని బట్టి కూడా మనము శతకాన్ని అంటే శతకానికి ఎట్లా విభజన చేస్తారంటే ఏకపాద మకుటము, ద్విపాద మకుటము, సమాస పాద మకుటము ఇట్లా చెప్తాం అనమాట. ఇప్పుడు ఏకపాద మకుటము అన్నప్పుడు వేమన శతకాన్ని చెప్పాలి, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి. తర్వాత సమాసం అర్ధపాద సమాస మకుటం అంటే దాశరథి కరుణాపయోనిధి అని చెప్పేసి, శ్రీకాళహస్తీశ్వర అని చెప్పి, ఇవి అర్ధపాదాలు అనమాట, సమాస మొకటాలని కూడా అంటాం వీటిని. ఆ తర్వాత సమాస మొకటాలు ఇవి అర్ధపాదాలకు వచ్చినప్పుడు మనకి అర్ధపాద మకుటంగా మనం బసవా బసవా వృషాధిప ఇది అర్ధపాదంగా తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పినటువంటి సమాస పాద మకుటాల్లోనేమో శ్రీకాళహస్తీశ్వర, దాశరథి కరుణాపయోనిధి అనేవి చెప్పుకోవాలి. ఆ తర్వాత ద్విపాద మకుటం, ద్విపాద మకుటము ప్రధానంగా కాసుల పురుషోత్తమ కవి రాశారు ఆంధ్రనాయక శతకం. ఇది చాలాసార్లు వచ్చినటువంటి బిట్టు, ఇదివరకు ఈ పోటీ పరీక్షల్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఆంధ్రనాయక శతకంలో ద్విపాద మకుటం కనిపిస్తుంది మనకి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పి ద్విపాద మకుటం అంటాం. 2 పాదాలలో అంటే పద్యంలో ఉన్నటువంటి సీస పద్యాలు మొత్తం ఆంధ్రనాయక శతకంలో మనకు కనిపించేవన్నీ కూడా సీస పద్యాలు. అందులో చివర 2 పాదాలు కూడా మనకి మకుటం కనిపిస్తుంది. అది మకుటం అంటే ముఖ్యంగా శతకంలో లేదా శతక పద్యాల్లో ప్రధానమైనటువంటి నియమంగా మకుటాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వృత్త నియమం.
వృత్త నియమము అంటే వృత్తము అంటే ఒక విధంగా ఛందస్సే, ఒక విధంగా ఏంటి ఛందస్సు అనమాట. ఛందో విభాగానికి సంబంధించిందే వృత్తం. ఇక్కడ ఛందో విభాగం అని అంటే ఏదో ఒక ఛందస్సులో మనకి ప్రధానంగా ఛందస్సు అంటేనే పద్య లక్షణాలను తెలిపేది అంటాం. అంటే పద్యం ఎలా రాయబడిందో చెప్పేటువంటిది అనమాట ఇక్కడ వృత్త నియమం. ఆ పద్యము ఏ మాలలో రాయబడింది, ఏ వృత్తంలో రాయబడింది అని చెప్తారు. ఇక్కడ ప్రధానంగా ఏంటి అని అంటే ప్రతి శతకం కూడా ఒక్కో ఛంద నియమాన్ని అనుసరించి ఆయా శతక కవులు రాస్తూ ఉంటారు. ఇక్కడ వృత్త నియమంలో మనం కనుక చూస్తే వేమన శతకం చూస్తే ఉదాహరణకి ఆట వెలదిలో రాస్తాడు ఆయన. ఛందస్సు మొత్తం అందులో ఉన్నటువంటి శతకం ఆట వెలదిలో ఉంటుంది. ఆ తర్వాత సుమతి శతకం అనుకోండి, సుమతి శతకం కంద పద్యాలు మొత్తం. సుమతి కందగడ్డలు తింటాడు అట్లా గుర్తుపెట్టుకోవాలి. వేమన ఆట వెలది, వేమన ఆట ఆడుతున్నాడు, ఇట్లా అంటే మనం గుర్తుపెట్టుకోవడం కోసం. తర్వాత ఆంధ్ర నాయక శతకం ఉంది. ఇవన్నీ కూడా సీసాల్లో ఉంటాయి అన్నమాట పద్యాలు. ఇట్లా ఈ ఒక్కొక్క తర్వాత మనకు దాశరథి శతకం ఉంది. దాశరథి శతకంలో ఉత్పలమాల చంపకమాల రెండు కూడా ఛందస్సును మనం చూడవచ్చు, రెండు వృత్త నియమాలను చూడవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇవి వృత్త నియమాలు కూడా అడగడానికి, అంటే వేమన శతకము ఏ రకమైనటువంటి ఛందస్సుకు సంబంధించింది ఇస్తాడు, ఏ ఉత్పలమాల, రెండోది చంపకమాల, తర్వాత ఆటవేలది, ఇట్లా ఇవ్వచ్చు. అప్పుడు ఆన్సర్ చేయగలగాలి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఉన్నటువంటి లక్షణం ఏమిటి అని అంటే ముక్తక నియమం. ముక్తక నియమము అని అంటే ముక్తకము అంటే దేనికదే విడిగా ఉండేది అని. దేనికదే ఇక్కడ విడిగా ఉండడము అని అంటే శతకంలో చూస్తే మనకి చూసే ఉంటారు అభ్యర్థులు, వేమన శతకం, సుమతి శతకం ఇట్లాంటి శతకాలు చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క పద్యము ఒక్కో నీతిని ఉపదేశిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలి చీమల చేత జిక్కి చావదే సుమతి అని ఉంటుంది సుమతి పద్యంలో. అంటే అదొక నీతిని ఉపదేశిస్తుంది. అట్లనే ఇంకో పద్యాన్ని తీసుకుంటే ఇంకో పద్యం ఇంకో రకమైనటువంటి నీతిని ఉపదేశిస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క పద్యము ఒక్కో రకమైనటువంటి నీతిని, భావాన్ని మనకు అందించడం జరుగుతుంది. కాబట్టి ముక్తక నియమము అని అంటాం. ఆ తర్వాత ఆత్మాశ్రయత్వం. ఆత్మాశ్రయత్వాన్ని కూడా శతక లక్షణంగా పరిగణిస్తాం. ఇక్కడ ఆత్మాశ్రయత్వము అంటే ప్రధానంగా ఏంటి అంటే ఈ శతక కవుల యొక్క ఆత్మ నివేదన కూడా మనకి ఆయా శతక పద్యాల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని ఆత్మాశ్రయత్వాన్ని కూడా శతక లక్షణాల్లో చెప్తాం. మొత్తం మీద శతక లక్షణాలు 5 లక్షణాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటోది సంఖ్యా నియమం, రెండోది మకుట నియమము, మూడోది వృత్త నియమము, నాలుగోది ముక్తక నియమము, ఐదవది ఆత్మాశ్రయత్వం. ఆ తర్వాత మొట్టమొదట మన తెలుగు సాహిత్యంలో ఏ శతకం వచ్చింది అని చూసినప్పుడు మనకి ప్రధానంగా మన తెలంగాణ గర్వించదగినటువంటి కవిగా చెప్పుకునేటువంటి పాల్కురికి సోమన్నని చెప్పుకోవాలి. సరే, ఈ పాల్కురికి సోమన్న రాసినటువంటి వృషాధిప శతకాన్ని మొత్తం సంపూర్ణమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి శతకంగా, తొలి శతకంగా తెలుగు వాన్మయంలో, తెలుగు సాహిత్యంలో తొలి శతకంగా చెప్తాం. తెలుగు వాన్మయంలో మొత్తం వెలసిన శతకాలు ఎన్ని అంటే శతకాలని కూడా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే కొన్ని రకాలుగా విభజన చేస్తున్నారు. భక్తి శతకాలు ఉంటున్నాయి, తాత్విక శతకాలు ఉంటున్నాయి, నీతి శతకాలు ఉంటున్నాయి, అధిక్షేప శతకాలు ఉంటున్నాయి, శృంగార శతకాలు ఉంటున్నాయి, చారిత్రక శతకాలు ఉంటున్నాయి, అనువాద శతకాలు, ఇలా చాలా తాత్విక శతకాలు ఇట్లా చాలా ఉంటున్నాయి అన్నమాట. భక్తి శతకాల్లో అయితే ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వర శతకం, ఏదావాక్కుల అన్నమయ్య చే రచించబడిన సర్వేశ్వర శతకం, ఇట్లాంటివన్నీ కూడా భక్తి శతకాలు. వేమన, సుమతి ఇవన్నీ ఏమో నీతి శతకాల్లో. తర్వాత అధిక్షేప శతకాల్లో భాగంగా ఆంధ్రనాయక శతకాన్ని ఇట్లా చెప్పుకోవచ్చు అనమాట మనం. అంటే రకరకాల శతకాలని ఇట్లా వర్గీకరణ కూడా చేయటం జరుగుతుంది. అంతేకాకుండా కూరెళ్ళ విఠలాచార్య గారిచే ఆధునిక కవి చే రచించబడినటువంటి విఠలేశ్వర శతకము, సామాజిక శతకాలు ఇవి. తర్వాత కందమకరందం, సాగర్ల సత్య గారిచే రచించబడినటువంటి కందమకరందం, ఇవన్నీ కూడా సామాజిక శతకాలుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే మన సాహిత్యంలో రకరకాల శతకాలు ఉన్నాయని అభ్యర్థులు గ్రహించాల్సి ఉంటుంది. సరే, మొట్టమొదటి శతకంగా మనం మల్లికార్జున పండితుడు రచించినటువంటి శివతత్వసారం చెప్పాలి. కాకపోతే సంపూర్ణ శతక లక్షణాలు ఉన్నటువంటి శతకంగా పాల్కురికి సోమన్నచే రచించబడినటువంటి వృషాధిప శతకం అనేది ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శతక కవిత్రయంగా పాల్కురికి సోమనని, మల్లికార్జున పండితుడిని, అన్నమయ్యని చెప్తాము. కొన్ని ముఖ్యమైన శతకాలు కూడా ముఖ్యంగా 6 నుండి 10 వరకు ఏ పుస్తకాలు, తెలుగు పుస్తకాల్లో ఉన్నటువంటి ఏ శతకాలు ఉన్నాయో ఆ శతక కర్తలు ఎవరో ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా కృష్ణ శతకము తిక్కన, సుమతి శతకం బద్దెన, నారాయణ శతకం పోతన, కుమార శతకం పక్కి అప్పల్ నర్సయ్య, కుమారి శతకం వెంకట నరసింహ కవి, దాశరథి శతకం
రామదాసు కంచెల్ల గోపన్న. ఆ తర్వాత భాస్కర శతకం మారద వెంకయ్య, శ్రీ కాళహస్తీశ్వర శతకం ధూర్జటి, సర్వేశ్వర శతకం యథావాక్కుల అన్నమయ్య, శ్రీ వెంకటేశ్వర శతకం తాళ్లపాక అన్నమయ్య, ఆంధ్రనాయక శతకం కాసుల పురుషోత్తమ కవి, బూతు శతకం కవి చౌడప్ప, దీన్నే చౌడప్ప శతకం అని కూడా అంటాం. తర్వాత సిరిసిరి మూవా శతకం వ్యంగ్యంగా ఉంటుందన్నమాట, ఇది హాస్యంగా ఉంటుంది. శ్రీశ్రీ శతకం శ్రీశ్రీ రాశారు దాన్ని. తర్వాత నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్త రచించాడు. గాంధీ తాత శతకం శిరశినగల్ కృష్ణమాచార్యులు. తర్వాత నింబగిరి నరసింహ శతకం చాలా ముఖ్యమైనది, చాలా అందంగా ఉంటాయి ఇందులో పద్యాలు, అందే వెంకటరాజం. తర్వాత మల్లభూపాలీయం ఎలకూచి బాలసరస్వతిచే రచించబడినటువంటిది ఇది. శ్రీ లొంక రామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు. ఇవన్నీ కూడా అంటే శతకాలు ఇవన్నీ కూడా అభ్యర్థులు ఇంకా చాలా ఉన్నాయి, అన్నిటినీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని శతకం ఏమిటి ఎవరు రాశారు అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా అంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పటి వరకు అంటే తెలంగాణ సాహిత్యంలో భాగంగా ఈరోజు చర్చించినటువంటి తెలుగు ప్రక్రియలు, అందులో ముఖ్యంగా ఇతిహాసము, పురాణము, తర్వాత ప్రబంధము, శతకము, ఈ 4 ప్రక్రియల్ని ఇంకా వీలైతే అంటే ఎక్కువ జేఎల్ డిఎల్ అట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ పరిధి ఇంకా కొంచెం పరిధి పెంచుకొని ఆ తర్వాత ఈ టీఆర్టీలో ఎస్జిటి, తర్వాత లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఇట్లా ఇంతవరకు చదివే వాళ్ళకు మ్యాక్సిమం ఇది సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువ పుస్తకాలు కూడా రిఫర్ చేసి ఎక్కువ సమాచారాన్ని పొందుపరుచుకోవాలి. ముఖ్యంగా ఏంటి అంటే ఇతిహాసాలు ఏమిటి, అవి ఎవరు రచించారు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి భాగాలను ఏమంటాము, అట్లాంటి ముఖ్యమైనటువంటి విషయాలు, అందులో ఉన్న ఘట్టాలు. ఆ తర్వాత వచ్చే పురాణాలు ఎన్ని ఉన్నాయి, అసలు ఏ పురాణాన్ని ఎవరు రాశారు, తర్వాత పురాణానికి ఉన్న లక్షణాలు ప్రధానంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినవి, లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొంచెం నిర్వచనాలపై కూడా దృష్టి సారించడం అవసరము. ఆ తర్వాత ఈ ప్రబంధాల్లో ప్రధానంగా ఘట్టాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ ఘట్టం దేంట్లో, అంటే ఇప్పుడు సపోజు ఈ వసు చరిత్ర అన్నం, వసురాజుకు సంబంధించినటువంటి వృత్తాంతం ఏ ప్రబంధంలో కనిపిస్తుంది అన్నప్పుడు మనకు వసు చరిత్ర గుర్తు రావాలి. తర్వాత పూర్వప్రకాశన పద్ధతి లేకపోతే అసలు మూలమంటూ లేకుండా సాగినటువంటి ప్రబంధం ఏమిటి అని అన్నప్పుడు గుర్తు రావాలి. ఏది మూలమంటూ లేకుండా సాగింది కళాపూర్ణోదయం కాబట్టి. తర్వాత ఇక్కడ ఈ అంకితం ఇవ్వడం, గ్రంథాలు అంటే ఈ ప్రబంధాలన్నీ కూడా ఎవరెవరు అంకితం ఇచ్చారు, ఇట్లాంటి కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవడం. తర్వాత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రబంధాల్లో వర్ణన, అంటే ప్రబంధం అంటేనే ప్రకృష్టమైన బంధం కలది అన్నప్పటికీ ప్రధానంగా వర్ణన, ఆ తర్వాత శృంగార రసం, అలంకార భూయిష్టంగా ఉండడం, ఇవి కొన్ని లక్షణాలు అన్నమాట దానికి ఉన్నటువంటి. ఏకనాయకం, ఏక వస్తుకం అన్నం, ఇవన్నీ అంశాలన్నింటినీ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే లక్షణాల నుంచి కూడా బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత ఈ ప్రబంధాలతో పాటుగా శతకాలు ఇందాకనే అనుకున్నట్టు ఏ శతకం ఏ కర్త ఏ కవిచే రాయబడిందో అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని ఒక దగ్గర రాసుకొని అభ్యర్థులందరూ కూడా వీటిని ఫాలో అవుతూ చక్కటి మార్కులను విజయాన్ని కైవసం చేసుకుంటారని ఆశిస్తూ